హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రూపంలో మా వీడియోస్ అయితే వచ్చేస్తాయండి. సో ఈరోజు అయితే మేము మా మామ వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్ళామండి. ఇల్లు అయితే చాలా బాగుంది. బట్ మేము వెళ్ళేలోపు అరౌండ్ 11:30 అయితే అయింది. మా వారు లేట్గా రావటం వల్ల సో లేట్గా వెళ్ళాము. ఎలా అయితే ఏంటి స్వామివారిని అయితే చూసాము. పూజ అయితే చాలా బాగా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అండి. ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎవరైనా పిలిచినట్లు కానీ ఒకవేళ ప్రసాదం ఇచ్చినా కానీ వద్దు అని అయితే అనకండి. ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పనిచ్చి. సో ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. అందరు రిలేటివ్స్తో హ్యాపీగా మాట్లాడుకున్నాం. ఇలా దిష్టి అయితే తీస్తున్నారు మా మామ. సో నరుల దిష్టికి నలరాలు కూడా పగులుతాయి అంటారు కదండి, అది అందుకే ఇలా దిష్టి తీస్తారు. అండ్ రిలేటివ్స్ అందరూ అయితే బయట కూర్చొని ఉన్నారు, నైవేద్యం తిన్నారు. అండ్ ఫైనల్గా లంచ్ కూడా క్యాటరింగ్ అయితే తెప్పించారు. సో లంచ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీ అనిపించిందండి. సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలాసార్లు అయితే వెళ్ళాను. సో ఈసారి కూడా వెళ్ళాను. నాకైతే చాలా చాలా అసలు చెప్పలేకున్నాను, అంత హ్యాపీ అనిపించిందండి. అక్కడ మా అత్త మా మామ చూడండి దిష్టి అయితే తీస్తున్నారు. ఇక మీకోసం అయితే నేను మంచి మంచి వీడియోస్ అయితే రోజు పెడతాను. ఇప్పుడైతే వీలు కావట్లేదు, అందుకనేసి నేను రోజు అయితే వీడియోస్ని షేర్ చేయట్లేదు. ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను పెట్టడానికి. సో దిష్టిని అయితే ఇలా తీస్తున్నారు, చూసేయండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎలా దిష్టి తీయాలి అనేసి. ఇంకో విషయం అండి, కొత్తింటి కళ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. ఆ హ్యాపీనెస్ అనేది మనం ఎప్పుడు చూస్తామంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు చూస్తామన్నమాట. ఎందుకంటే ప్రతి కొత్త ఇంట్లో ఖచ్చితంగా అయితే చాలా వరకు వ్రతం చేసుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది, వాళ్ళ హ్యాపీనెస్ కనిపిస్తుంది కూడా. సో ఫైనల్గా అయితే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలి. మీకోసం అయితే మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే టైం దొరకట్లేదు కాబట్టి. సో రోజు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నానండి ఖచ్చితంగా. కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుమ్మడికాయ అయితే ఇలా పగలు కొట్టేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అయితే వేస్తున్నారు. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి ఈ 2 హస్తాలు ఉంటాయి కదండి, అవి వాటిని అందులో అద్దాలి. అద్దిన తర్వాత కుడి చేయిని ఎడం చేయిని కుడివైపు అయితే పెట్టాలండి ఇంటి ముందు గోడలకి. ఇలాగే సింహద్వారానికి కూడా అలాగే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత అయితే లంచ్ అయితే చేసేసారు అందరూ. చేసేసిన తర్వాత అయితే ఇంకా హ్యాపీగా కూర్చొని కబుర్లు అయితే చెప్తున్నారు. సో కీప్ వాచింగ్, బాయ్ బాయ్. నీళ్ళు పడితే కొంచెం బాగా వస్తుంది, చేతికి రాదు. తీసుకురా సరిపోతుంది అనుకో. ఇప్పుడు అనాలి అనుకో, అరిచేతికి అత్తుకో. కుడి చెయ్యి గోడకు స్విచ్ పైన మామ. లాస్ట్కి ఆ పుల్ తీసి అది వేసేయి మామ, గడపకు వేసి ఆ పక్క వెయ్యి. ఇప్పుడు ఎడబెట్టినావు అంతే. అంతే ఈ ఊరిలో సైడ్కి వేసుకో.